ముందుగా స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఆన్ చేసిన తర్వాత బౌల్లో మనం మిల్క్ తీసుకున్నాం. మిల్క్ వేడెక్కేంత వరకు వెయిట్ చేయాలి. తగినంత టేస్ట్కి తగ్గ పంచదార, వేయించి పెట్టుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్, పక్కనే పొయ్యి వెలిగించుకొని మళ్ళీ కొద్దిగా ఒక స్పూన్ నెయ్యి వేసుకొని సన్నటి సెగ పైన మనం సేమియాను వేయించుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చాక ఆ వేయించినటువంటి సేమియా ఆ సేమియాని సెగ పైన వేయించుకున్నాం కదా, ఆ డ్రై ఫ్రూట్స్ ఆ సేమియాని ఆ మరుగుతున్నటువంటి పాలలో కలుపుకోవాలి. ఈ వర్షాకాలంలో చలికి చాలా వేడివేడి ఈ పాయసం చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని ఖుర్మా అని కూడా అంటారు. ఇలాచి పౌడర్ వేసుకొని టేస్ట్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది.